అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇళ్ల ఎంపిక గ్రామ సభల ద్వారా జరుగుతుందని చెప్పారు. హుజూర్నగర్లో బీఆర్ఎస్ 240 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది, కానీ అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని అన్నారు. 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని చెప్పానని గుర్తు చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. దాంట్లో ఇళ్ల స్కీమ్ మెయిన్ది. ఆనాడు ఏదైతే ప్రతి మున్సిపల్ చైర్పర్సన్ ముక్కుకు తాడు కట్టి ఆ కొయ్యకి కట్టేసింది మీ దీవులతో ఉన్న ఇందిరమ్మ రాజ్యం. కట్టేయడమే కాదు, మాటలతో కాదు, చేతలతో 100కి 100% మీరు ఏది ఆశించి ఏ ప్రభుత్వం కావాలని మా అందరినీ దీవించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది ఇరిగేషన్ లో కానీ, గృహ నిర్మాణంలో కానీ, ఇతరత్ర ఏ శాఖల్లో కానీ సమర్థవంతమైన మంత్రులు ఈనాడు కేబినెట్ లో ఉన్నారు. ఏనాడైనా మీరు చూసారా? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వారి శాఖల గురించి, వారున్న 9.5 సంవత్సరాలలో వారి శాఖల గురించి ఏనాడైనా రివ్యూలు పెట్టుకుని చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయా? స్వేచ్ఛగా కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ మంత్రిగా కట్టే ఇల్లు ఒక డబ్బా ఇల్లు, బిడ్డ అల్లుడు సెగడ వండుకోవాలి, కొడుకు కోడలేడు ఉండాలి, గొర్రెల కట్టుకోవాలి, పర్రెలు కట్టుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు పట్టిండు. మరి బిడ్డ అల్లుడు ఎటు మర్చిపోయిండు, కొడుకు కోడలు మర్చిపోయిండు, గొర్రెలు పర్రెలని మర్చిపోయిండు. 10 ఏళ్ల పాటు విస్మరించిండ్రు. మళ్ళీ మేము వచ్చినాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంతృత్వ పాలన, అసలు ఒక్కొక్క ఊర్లో అంతకంటే ఎక్కువ ఇల్లు కట్టాం మేము. ఇక్కడనే 2160 ఇళ్ళు, మరి 60-70% పూర్తి చేస్తే 10 ఏళ్ల పాటు పెండింగ్ పెట్టారు. ముక్కుకు తాడు కట్టి